శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో సుమారుగా 28 రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది. ఈ యోగ ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్యోగం చేస్తూ వ్యసనాలకి, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి, మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో సమస్యలు, అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్, ఎవరినో నమ్మి మోసపోవడం, ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ, రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం, కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. వారికి సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో, మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ వ్యసనాలకి, ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని, ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్స్, ఒక 43 డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది. సో అనేక విధాలుగా
ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది. ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడి యొక్క జీవితం, వాడి యొక్క అదృష్టం, వివాహం, సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మీనరాశి వారికి జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారి మీద శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మీనరాశి అందే శుక్రుడు ఉచ్చస్థితి పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి చాలా వరకు శుక్రగ్రహ అనుగ్రహం అంతర్లీనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మీ యొక్క 3వ స్థానం అంటే మీ యొక్క విజయస్థానం, విక్రమస్థానం, అన్నదమ్ములకు సంబంధించింది. మీలో ఉన్నటువంటి ధైర్యానికి, టాలెంట్కి ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభం అనుకూలంగా ఉండాలి, చేసే ప్రయత్నంలో విజయవంతం కావాలి, మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం 3వ స్థానం బలంగా ఉంటేనే తర్వాత జాతకుడు తన యొక్క జీవన గమనంలో విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాడు. ఏదైనా ఆదిలోనే అంశబాధ అన్నట్టు ప్రారంభంలోనే ప్రతి పని ఫెయిల్ అవుతుంటే ఆ జాతకుడు ముందుకెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు 3వ స్థానం విక్రమ స్థానంలో శుక్రగ్రహ సంచారం మీకు ఒక మేధావి అయినటువంటి మీ శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి, అది మీ తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మీ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, వారి యొక్క సంకల్పంతో, వారి యొక్క సహకారంతో మీరు వృత్తిలో విజయాన్ని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన కూడా చాలా వరకు పాజిటివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే 3లో ఉన్నటువంటి గ్రహం ఆటోమేటిక్గా 3, 7, 11 స్థానాల్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది కామ త్రికోణం. అంటే కామ త్రికోణం అన్నప్పుడు ఏంటంటే మనిషికి ఒకటి సాధించాలి, ఒకటి సంపాదించాలి అన్నటువంటి కోరికే కామం అంటే కోరిక. ఈ శుక్రుడు రావడం వలన ఈ వ్యక్తికి వచ్చినటువంటి కోరికలు ఒక లగ్జరీగా, ఒక స్మూత్గా, ఒక సున్నితంగా ఉండే అవకాశం ఉన్నది. ఎవరో ఒకళ్ళు ప్రేమ పొందాలని, అలాగే ఏదన్నా విదేశ ప్రయాణమో విహారయాత్ర చేయాలని, అలాగే జీవితంలో మంచి స్నేహం, మంచి సౌకర్యం కలగాలని ఆలోచిస్తుంటాడు. దానికి అనుగుణంగానే మీ కోరికలో నిజాయితీ ఉన్నప్పుడు, మీకు అర్హత ఉన్నప్పుడు కంపల్సరిగా మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడు, అంటే బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒకరికొకరు ఇరుగు పొరుగు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా పరిచయం ఉన్న వారితో ఈ సమయంలో మీకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉన్నది. సో లేని పక్షంలో పరిచయం అన్నా ఏర్పడుతుంది. లేదంటే మీకు ప్యారలల్గా మీ ఉద్యోగ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో మీతో కలిసి వ్యాపారం చేయడం కానీ, ధనం సంపాదించడంలో మీకు సహకరించడం కానీ, అంటే ఒకరి యొక్క హాబీసు, వారి యొక్క ఆలోచనలు సమానంగా ఉండడం వల్ల ఈ విధంగా మీరు జీవితంలో మీ యొక్క ప్రయత్నానికి ఒక తోడు దొరుకుతుంది. అది శుక్రుడు అవడం వల్ల చాలామంది స్త్రీల సహకారంతో విజయం సాధిస్తారు అని అనుకుంటూ ఉంటారు. అది మగవాళ్ళకైతే స్త్రీకైతే ఇటువంటి సున్నితమైన క్వాలిటీస్లో ఉండి ఏ సినిమా హీరో లాంటి వారితో పరిచయమై వారు మీ అభివృద్ధికి సహకరించి మీకు ఒక గాడ్ ఫాదర్ లాగా వెన్నంటి ఉండి మీ అభివృద్ధికి కారణం కూడా అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు చాలా వరకు నెరవేరి ఒక కొత్త ప్రారంభానికి ఇది నాంది వాక్యం పలుకుతుంది. అలాగే ఈ జూలై 26 తర్వాత కూడా ఈ శుక్రుడు 4వ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాశ్యాధిపతి గురువుతో కలియడం వల్ల ఈ రాశి వారికి మరింత అదృష్టం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో గురువుతో కలియడం వల్ల ఉద్యోగంలో సడన్గా మీకు అభివృద్ధి రావడం కానీ,
ఒక ప్రమోషన్ లాంటిది రావడం కానీ, మీరు ఒక ప్లేస్ మారడం కానీ, చాలా వరకు ఈ శుక్రుని యొక్క గమనం మిమ్మల్ని ప్రోగ్రెస్ వైపు నడిపించే అవకాశం చాలా వరకు ఉంది. దాన్ని మీరు అవకాశం ఉపయోగించుకుంటూ కేవలం మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేస్తూ ఆ విధంగా మీరు ముందుకు వెళితే, ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి వ్యక్తితో స్నేహం చేసినా, ఒక మంచి వారి సలహా తీసుకున్నా మీకు అభివృద్ధి అన్నది తప్పనిసరిగా వస్తుంది. అయితే ఇదంతా ఎందుకంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీ యొక్క ఆలోచన విధానంలో చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు. ఏదో కూర్చొని కళ్ళ కన్నట్టు ఉంటుంది, రకరకాల ఆలోచనలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మీరు శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఒక క్రమశిక్షణతో ఒక మంచి వ్యక్తి ద్వారానో మంచి పుస్తకం ద్వారానో మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఇది. దాన్ని మీరు ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ, మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం,
మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటే మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.